అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెనాలి రామకృష్ణుని కథల్లో రామకృష్ణుడికి రచయిత్రి మొల్లపై ఎలాగ అసూయ కలిగిందో విందాం. నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ భర్త చిన్నతనంలోనే చనిపోయిన మరో పెళ్ళనేది చేసుకోక పండితులను ఆశ్రయించి అనేక కష్టాలను ఎదుర్కొని విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్ని అలవరుచుకున్నది. రామాయణాన్ని పద్యకావ్యంగా రాసిన మొల్ల ఈమెయే. ఆ రామాయణాన్ని రాయలవారికి అంకితం ఇవ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు. కష్టాల్లో ఉన్న స్త్రీలన్న, భర్త చేత నిరాదరింపబడే ఇల్లాలైన, రామకృష్ణునికి జాలి ఉన్న, పురుషునితో సమానంగా కవిత్వం చెప్పే స్త్రీలన్న, మగవారి కంటే వారు అవ్వాలనుకునే స్త్రీలన్న అతనికి మగ సహజమైన ఈర్ష్యే కాబోలు. మొల్ల పట్ల అసూయ, ద్వేషము పెంచుకుని రాయలవారు ఆమె రామాయణానికి అంకితాన్ని తీసుకోకుండా అడ్డుపుల్ల వేసేశాడు. అయితే అంకితం తీసుకోకపోయినా ఆమెకు అధికంగా ధనమిచ్చి ఆదరించారు రాయలవారు. తన నగరంలోని నివాసం ఏర్పరిచారు. నిగర్వి తన పనులు తానే చేసుకునేది. అయినా మొల్ల ఒకరోజు ఏం చేసిందంటే, ఒక చేత్తో కోడి పెట్టను, మరో చేత్తో కుక్కను పట్టుకుని వస్తూ ఎదురైంది. రూపాయి ఇస్తాను కుక్కనిస్తావా, ₹1 ఇస్తాను పెట్టనిస్తావా అని అడిగి ఆమెను అవమానపరచాలనుకున్నాడు రామకృష్ణుడు. కానీ ఆమె కూడా సామాన్యమైన రాలు కాదు కదా, రచయిత్రి కదా ఆమె. అతని మాటల్లోని ద్వంద్వార్థాల్లోని అసభ్యతకు చెంపపెట్టు పెడుతున్నట్లు ఇలా అంది. నీకు నేను అమ్మను అంది బదులు చెప్పినట్లు. రామలింగడు ఏ ఉద్దేశంతో అడిగినా ఆమె జవాబు చక్కగా సరిపోయింది. ఇక అతనేం మాట్లాడగలడు? తల వంచుకొని తన దారిన తను పోయాడు. కానీ అతని సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకనాడు పండిత సభలో మొల్ల తాను రాసిన పద్యంలోని మొదటి పాదం చదివింది. వెంటనే దాన్ని అందరూ మెచ్చుకున్నారు. రామలింగడు కూడా పద్యపాదములో లోటు ఎంచలేకపోయాడు. మాట తొందరలో రెండో పాదం ఎత్తనా అడిగింది మొల్ల. ఎత్తడం అనే మాటకి పాట ఎత్తడం, పాట ఎత్తుకోవడం వంటి ప్రయోగాలు ఉన్నాయి. నెల్లూరు ప్రాంతంలో ఇది ద్వంద్వార్థపు మాట అయితే కాదు. అవకాశం వస్తే వదులుతాడా రామలింగడు? వద్దు, ఇక్కడ చాలామంది మగవాళ్ళు ఉన్నారు అనేశాడు చటుక్కున, అతి వేళాకోళంగాను. సాధు స్వభావి స్త్రీ అయిన మొల్ల సిగ్గుపడిపోయింది. ఆమె మాటలో నిజంగా తప్పు లేకపోయినా వెంటనే తల వంచుకుని సభ నుండి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ పట్ల రామలింగడుకుండే అసూయ అప్పటికి శాంతించింది. మహాభక్తురాలు, చక్కని కవయిత్రి, సాధు స్వభావి అయిన మొల్ల మీద రామకృష్ణకి ఎందుకో మరి ఈ ఈర్ష్య. ఇప్పుడు ఇంతకంత అయితే అంతకెంతో అనేది ఏం జరిగిందో విందాం. కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటి నుంచి భరతనాట్యానికి, వీధి భాగవతానికి కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామము, ఆ గ్రామవాసులు వేదాంతం వారు అత్యంత ప్రసిద్ధులు. మరొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికి వెళ్తూ పెళ్ళిని చంకన పెట్టుకున్నట్లు ఉందని రాయలు రామలింగన్ని లోపలికి రానివ్వద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడు లాంటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేస్తాడన్నమాటే అని రాయలవారికి అనుభవంలోని మాటే. రామకృష్ణుడికి అది తెలిసి మారువేషంలో బయలుదేరాడు. ద్వారం దగ్గర భటులు అతన్ని అడ్డగించారు. అనుమానం వచ్చి ఇక లాభం లేదనుకుని ద్వారపాలకులు ప్రదర్శన అనంతరం ప్రభువులు వారు పండితులకి బహుమానాలు పంచిపెడతారు,
అది మీకు తెలియదేమో అన్నాడు రామకృష్ణుడు. పండితులకు పంచిపెడితే మాకేమో ఒరుగుతుంది అన్నారు వాళ్ళు. అప్పుడు కూడా లంచగొండితనం ఉన్నదన్నమాట. నాకు ప్రదర్శన చూడటమే ప్రధానం, బహుమతులు అయితే అక్కరలేదు. రాయలవారు నాకేం బహుమానాలు ఇచ్చినా వాటిని నేను ముట్టుకోను, మీ ఇద్దరికీ సమానంగా పంచేస్తాను అన్నాడు. నిజంగానా? ఆశగా అడిగారు వాళ్ళు. దేవుడి మీద ఒట్టు. వాళ్ళు అతన్ని లోపలికి పోనిచ్చారు. అప్పటికే ప్రదర్శన మొదలైంది. వేదిక మీద గోపికలు కృష్ణుడు అల్లరి పనులు యశోదకు మరిపెట్టుకుంటున్నారు. యశోద కృష్ణుణ్ణి మందలిస్తున్నట్టు చక్కగా నటిస్తుంది. ప్రదర్శన రత్తి కడుతుంది. సరిగ్గా అప్పుడు రామలింగడు కర్ర పట్టుకుని వేదిక మీదకి ఎక్కి కృష్ణపాత్రధారిని 2 బాదులు బాదాడు. చిన్ని కృష్ణుడు వేషం వేసిన అమ్మాయి కుయ్యో మొర్రోమంటూ ఏడవసాగింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ప్రదర్శన రసాబస్ అయింది. ఏమిటి గందరగోళం? ఆగ్రహంగా అడిగారు ఆంధ్రభోజులు. ప్రేక్షకుల్లో కొందరు రామలింగాన్ని కర్రతో సహా వారు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. ఏమిటి దుశ్చేష్ట? ఎందుకిలా ప్రదర్శనను రసభంగం చేశావు? కోపంగా అడిగారు రాయలవారు. నా ఉద్దేశం రసాబస్ చెయ్యాలని కాదు ప్రభు, ప్రదర్శనని మరింత రక్తి కట్టించాలనే వినయము అమాయకత్వము నటించాడు. ఏమిటి నువ్వనేది? గద్దించాడు రాజు. యశోద కృష్ణుడిని చిన్నగా మందలిస్తుంటేనే ప్రదర్శన అంత బాగుండేది. గట్టిగా మందలిస్తే, అంటే కర్రతో కొడితే ఇంకా ఎంత బాగుంటుందో అనుకున్నాను. మా పిల్లలు అల్లరి చేసినప్పుడు నేను మృదువుగా మందలించను. వేపవారి అమ్మాయి చింతావారి చిన్నవాడిని అంటే వేపమండతోనూ చింతబరికతోనే వీపు మీద వివాహం చేస్తాను అన్నాడు. రాలికి ఇంకా కోపం తగ్గక ఇతనికి 20 కొరడా దెబ్బలు శిక్ష అని చెప్పాడు భటులతో. రామలింగడు చెక్కు చెదరకుండగా 22, ఇద్దరు అంటే ఒక్కొక్కరికి 10, రెండోవాడికి 10 అంటూ లెక్కలు వేస్తుంటే, ఏమిటి లెక్కలు వేస్తున్నావు అడిగాడు రాజు. మరేమీ లేదు ప్రభు, నన్ను లోపలికి వదలడానికి ఆ ద్వారపాలకులిద్దరికీ నాకు ఇక్కడికి లభించేవి సిరసగం ఇచ్చేస్తానని మాట ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఇక్కడ లభించిన 20 కొరడా దెబ్బల శిక్ష వారికి సమంగా పంచాలి కదా, అందుకని లెక్కలు వేస్తున్నాను అన్నాడు మహా అమాయకంగాను. రాజుగారితో పాటు మిగిలిన వారందరికీ నవ్వాగలేదు. రాయలు రామలింగడు శిక్ష రద్దుపరిచి వదిలేశారు. రామకృష్ణుడు దొంగలను మించిన దొంగ ఎలా అయ్యాడో విందాం. శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు కారాగారమును వాని అందుండే ఖైదీలను తనిఖీ చేయవలసి వెళ్ళగా ఖైదీలు కొందరు ప్రభు మా తప్పులను క్షమించి విడుదల చేయమని ప్రార్థించుకుంటున్నారు. ఇద్దరం మాత్రం రాజా, దొంగతనం చేయడం అనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించాం. మా చోర కళను పరీక్షించి మమ్మల్ని విడుదల చెయ్యండి, మేము మా వృత్తి వదులుకుంటాం అన్నారు. వారి మాటలు ప్రత్యేకంగా తోచి, అయితే మీరు ఈ రాత్రి రామలింగడి ఇంట దొంగతనం చెయ్యండి. మీరు దొరికిపోకుండా దొంగతనం చేయగలిగితే మీకు ఖైదు నుంచి విముక్తి కలిగిస్తాను. దొరికిపోయారో మళ్ళీ మీకు సెరసాలే అన్నాడు రాజు. చీకటి పడుతుంటే ఆ దొంగలిద్దరూ రామకృష్ణుని ఇల్లు చేరి పెరటిలోని దట్టమైన పాదు కింద దాక్కున్నారు. రాత్రి అయ్యాక ఇంటికి కన్నం వెయ్యవచ్చునని. కానీ రామలింగడు వారిని పసికట్టేశాడు. భార్యకి ఏదో రహస్యంగా చెప్పి పెరటిలోనికి తీసుకువచ్చి దొంగలకు వినపడేలాగా ఇలా అన్నాడు. ఊరిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది, నీ నగలన్నీ మూటకట్టి తీసుకురా అన్నాడు. ఎందుకు అమాయకంగా అడిగిందామె. ఆ నగల మూటని నూతిలో పడేద్దాం, దొంగల భయం తీరాక తీసుకోవచ్చు. నీ నగలే కాదు, ఇంట్లోని బంగారం వెండి అంతాను. సరే అని కొంచెం సేపట్లో ఆవిడ మూట తెచ్చింది. దానిని నూతిలో పడేశాడు రామకృష్ణుడు. నిండా నీరు ఉన్న నూతిలో పడి ఆ మూట పెద్ద శబ్దం చేసింది. ఆ దంపతులు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇది మరీ బాగుంది, వెతకపోయిన తీగ కాళ్ళకు దొరికింది. నూతిలో నీరు మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. కొంతమేరకు తోడేశాక అప్పుడు నూతిలోకి దిగి నగల మూటను తీసుకోవచ్చు, ఏమంటావు అన్నాడు ఒకడు. అవును, అలాగే చేద్దాం, నీరు తగ్గితే తప్ప నూతిలోకి దిగలేం. ఇంకెందుకు ఆలస్యం?
వాళ్ళు ఇంట్లోకి పోయారు. మనం నీరు తోడడం మొదలు పెడదాం. ఒక్కసారి అన్ని నగలు అందుకోవచ్చు శ్రమ లేకుండా. ఇక్కడ 2 కన్నాలున్నాయి, మన కోసమే అన్నట్లు అన్నాడు రెండోవాడు. ఇద్దరూ నీరు తోడటం ప్రారంభించారు. చాటును దాగి ఉన్న రామకృష్ణుడు ఆ నీటిని విశాలమైన పెరటిలోకి మిరప మొక్కలకు, వంగ మొక్కలకు, అరటి చెట్లకు, అన్ని పాదులకు మళ్లించసాగాడు. వాటికి ఇక నీరు చాలనిపించాక దొంగల వద్దకు వచ్చి, బాబూ, నాయనా, మా మొక్కలకి మీరు తోడిన నీరు చాలు, ఇక ఆపేయండి తోటం. మా కోసం, మా పెరటి తోట కోసం మీరెంతో శ్రమ పడ్డారు, అందుకు మీకు చాలా కృతజ్ఞతలని చెప్పేసరికి వాళ్ళిద్దరూ కంగారుగా గోడ దూకారు. గోడ అవతల వీధిలో గస్తీ తిరుగుతున్న రాజభటులు వాళ్ళని పట్టుకుని మళ్ళీ ఖైదులో పెట్టారు. మరుసటి రోజు రాయలవారు అడగగా రామకృష్ణుడు రాత్రి జరిగిందంతా చెప్పాడు. రాయలు రామలింగడి యుక్తికి ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు మామిడి పళ్ళు కథను విందాం. రాయలవారి తల్లి వృద్ధురాలు, జబ్బు చేసి చివరి దశలో ఉంది. ఆవిడ కొడుకును పిలిచి, నాయనా, నేనిక ఎన్నో రోజులు బతకను, బాగా పండిన మామిడి పండ్లు తినాలని నా చివరి కోరిక అంది. ఏర్పాటు చేయమన్నట్లు తల్లి కోరిక తీర్చాలని ఎంత దూరమైనా వెళ్ళి ఎంత ఖర్చైనా సరే మామిడి పళ్ళు ఎలాగైనా తీసుకురండి అని భటులను 4 వైపులకు పంపాడు రాయలు. కానీ అది మామిడి పళ్ళు కాలం అయితే కాదు. భటులు చచ్చి చెడి ఎలాగో ఎక్కడి నుంచో పునాసకాయ మామిడి పళ్ళను తెచ్చేలోగానే మామిడి పళ్ళు అంటూ పలవరిస్తూ రుద్దురాలు ప్రాణాన్నైతే విడిచేసింది. తల్లి కోరికను తీర్చలేనందుకు విచారిస్తూ రాజకార్యాలను చూడటం కూడా మానేసిన రాయలు దగ్గరకు తాతాచారులు వెళ్ళి, మీ తల్లిగారి అంతిమ కోరికను తీర్చలేకపోయినందుకు మీరు పడుతున్న మనోవేదన నేను అర్థం చేసుకోగలను. దీనికి ఒక ఉపాయం ఉన్నది అన్నాడు. ఏమిటి? ఆత్రంగా అడిగాడు రాజు. తల్లిగారికి పెద్ద దినం జరిపే రోజున బంగారు మామిడి పండ్లను బ్రాహ్మణులకు దానమిస్తే పరలోకంలో ఉన్న మీ తల్లిగారి కోరిక తీరి తృప్తి చెందుతారు అన్నాడు. ఈ మాట నచ్చాక వెంటనే స్వర్ణకారులను పిలిపించి బంగారంతో మామిడి పళ్ళను తయారు చేయమని ఆజ్ఞ జారీ చేశాడు. బ్రాహ్మణులు అందరినీ రమ్మని చాటింపు వేశారు. పెద్దన్న రామకృష్ణుని వద్దకు వెళ్ళి, ఈ పద్ధతి ఆపించాలి, లేకపోతే చాలా నష్టం వస్తుంది. రాజుగారి బొక్కసం ఖాళీ అవుతుంది, ముందు తరాలకు ఒక చిక్కుతలకి చుట్టుకుంటుంది. ఈ పనిని ఆపడానికి ఏదో ఒక ఉపాయం చూడు అన్నాడు. ఇద్దరూ ప్రభుభక్తి పరాయణులే. రాయలవారు దానమిచ్చే చోటికి దగ్గరలో ఒక కమ్మరి కొలుము ఉంది. కుంపటిలో నిప్పుల్లో 2 బంగారు కడ్డీలు కాలుస్తూ ఒక కమ్మరిని చూపిస్తూ బంగారు మామిడి పళ్ళు దానాన్ని తీసుకున్నందుకు వస్తున్న బ్రాహ్మణులతో, మీరిక్కడ ఎన్ని వాతలు వేయించుకుంటే అక్కడ రాయలవారు అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అంటూ నమ్మించేసరికి వారు వాత వేయించుకుని మళ్ళీ వెళ్ళసాగారు. ఒక బ్రాహ్మణుడు ఆశ కొద్దీ 2 వాతలు వేయించుకున్నాడు. నాకు 2 బంగారు మామిడి పండ్లు ఇప్పించండి అన్నాడు. వాతలేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రాజు. బ్రాహ్మణులు తమ వాతలు చూపి జరిగినది చెప్పిరి. కోపం పట్టలేని రాయలు రామకృష్ణుని పిలిపించి, నేను నా తల్లిగారి ఆత్మశాంతికి సంతోషంగా బంగారు మామిడి పళ్ళు దానమిస్తుంటే ఆ బ్రాహ్మణులను నువ్వు వాతలు వేయడం ఏమిటి అని కోప్పడ్డాడు. రామలింగడు తొనక్కుండగా ఇలా అన్నాడు. ప్రభు, నా తల్లి వాతరోగంచే బాధపడుతూ వాతలు వేయి నాయనా తగ్గుతుంది, వాతలు వేయి నాయనా అంటున్న కన్నతల్లికి వాతలు వేయడమా అని సందేహించుచు నేనే నిర్ణయం తీసుకునేలోగానే మరణించింది. ఎలాగో ఇంతమంది బ్రాహ్మణులను నేను పోగు చేయలేను కనుక దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చిన వారికి వాతలు వేస్తూ పరలోకమందున నా తల్లి ఆత్మకు శాంతి కలిగిస్తున్నాను, ఆమె చివరి కోరిక తీరుస్తున్నాను. నా భాతృభక్తే నేరమైతే అని రాయలవారి ముఖంలోనికి చూశాడు.
అతని మాటల్లోని అంతరార్థం రాయల వారికైతే అర్థమైనది. ఇక్కడ బంగారు మామిడి పళ్ళు ఎన్ని దానం చేసినా పరలోకానికి ఒకటే చేరదు, అమ్మ నోటికి అందదు. అదీ కాక ఆ లోకంలోనికి వెళ్ళాక ఇక ఇలాంటి వాంఛలనేవి ఉండవు. అందుచేత ఇదంతా ఒట్టి దండగ పని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని తనకి కనువిప్పు కలిగించడానికే రామలింగడా పని చేసుంటాడు అని అర్థం చేసుకుని ఆ రోజు నుండి బంగారు మామిడి పళ్ళ దానం ఆపు చేయించేశాడు. ఇప్పుడు వేశ్యకు ఏ విధంగా బుద్ధి చెప్పాడో రామకృష్ణుడు విందాం. తెనాలి రామకృష్ణుడి కాలంలోనే నెల్లూరు, అప్పుడు సింహపురం అనేవారు, నెల్లూరులో ఒక వేశ్య ఉండేది. ఆమె సంస్కృతము ఆంధ్ర భాష బాగా అభ్యసించడమే కాక అపరిమితమైన దైవభక్తి కూడా కలిగి ఉండేది. ఎందరో పండితులను తన ఇంటికి ఆహ్వానించి పురాణములు చెప్పించుకొనుచు గోష్ఠులతోనూ తర్క వితర్కములతో కాలం గడుపుతూ ఉండేది. ప్రత్యక్ష పురాణం అంటే ఆమెకు ఎంతో ప్రీతి. ప్రత్యక్ష పురాణం అంటే కేవలము నోటితో పురాణం చెప్పడం కాకుండా అన్ని సన్నివేశాల్లోని ప్రతి పాత్ర తానై నటంతో సహా చేసి చూపిస్తూ పురాణం చెప్పడం. అలా అయితే ఆ సంఘటనలు కళ్ళకు కట్టినట్లుంటాయని ఎందరు పండితులు ఎంత చక్కగా చెప్పినా ఆ వేశ్యకు నచ్చలేదు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల అనుమతిని పొంది రాజభటుల సహాయముతో నెల్లూరు చేరుకొని తన రాకను ఆమెకు తెలిపాడు. అప్పటికే రామకృష్ణుని గురించి కొంత విని ఆ వేశ్య ఎంతో సంతోషంతో ఆ రాత్రే పురాణ పఠనానికి తగిన ఏర్పాట్లన్నీ చేయించి రామకృష్ణునకు ఆహ్వానం పంపింది. అతను వచ్చి వేదిక మీద కూర్చుని ఏ ఘట్టం చెప్పేది అని అడిగాడు. అయ్యా, వాల్మీకి రామాయణం సుందరాకాండలో హనుమంతుడు సముద్రమును లంఘించి లంకిని చంపి లంకాదహనం చేస్తాడే, అంతవరకు తమరు ప్రత్యక్ష పురాణం చెప్పగలరా అందామె వినయంగాను, తన మనోభీష్టాన్ని తెలుపుతూను. రామకృష్ణుడు మనసులో తన ఇష్ట దైవాలను సీతారాములను ఆంజనేయుడిని తలుచుకున్నాడు. పురాణం ప్రారంభించాడు. హనుమంతుడు సముద్రం దాటి వెళ్ళే ఘట్టం వచ్చింది. కొద్దిసేపట్లోనే హనుమంతుడు సముద్రాన్ని ఇలా లంఘించాడు అంటూ వేదిక మేంచి వేశ్య పడక గదిలోకి ఒక గెంతు గెంతాడు. వేశ్య ఆశ్చర్యంగా చూసింది. మైనాక పర్వతాన్ని విధంగా ఎక్కాడంటూ మంచం మీదకు ఎక్కి ఎగిరాడు. అతను అలా ఒక్క ఉదుకుడున గెంతేసరికి ఖరీదైన పట్టెమంచం కాస్త పెళపెళమని విరిగిపోయింది. అది చూస్తున్న వేశ్య అయోమయంలో పడింది. మైనాక పర్వతం మేంచి మళ్ళీ ఇలా సముద్రాన్ని లంఘించాడు అంటూ విరిగిన మంచం మేంచి గదిలోని బల్ల లాక్కుని దాని మీదకే ఒకదాని మీద ఒకటి గెంతేశాడు. అతని గంతులకి అవి సర్వనాశనమయ్యాయి. ఇలాగ ఆంజనేయుడు లంకలో ప్రవేశించాడు. అప్పుడు లంకిని కనిపించిందని ఆమె ముఖంలోనికి చూస్తూ ఒక్కసారిగా ఆ లంకిని ఇలా చావబాదాడంటూ ఆమె వీపు మీద రామకృష్ణుడు 4 పిడిగుద్దులు గుద్దాడు. ఆమె ఆ దెబ్బలకు తాళలేక కుయ్యో మర్రోమంటూ ఏడుస్తూ వినిపించుకోకుండానే తన నడుముకి చటుక్కున ఉన్న వస్త్రాన్ని తోకలాగా తగిలించుకుని ఆ తర్వాత ఈ తూరిన లంకాదహనం గావించసాగాడంటూ తోకకి నిప్పట్టించి ఆ గదిలో ఉన్న వస్త్రాలకి, కర్రబీరువాలకి, బల్లలకి, మంచాలకి దేన్ని వదలకుండా అన్నింటినీ ఆ మంటలను అంటించాడు. నిమిషంలో అవన్నీ ఒక ఎత్తున బొగ్గుమంటూ మండసాగాయి. గది నిండా మంటలు, వేడి పొగలు, నానా బీభత్సము జరిగిపోయింది. తెల్లబోయి చూస్తున్న ఆమె జరుగుతున్నది అర్థమై లబోదిబోమని ఏడుస్తూ వీధిలోకి పరిగెత్తింది. నలుగురిని పిలిచి తనకి రామకృష్ణుడు కలగజేసిన నష్టాన్ని చెప్పుకొని ఏడ్చేసింది. వాళ్ళు రామకృష్ణుని పట్టుకుని న్యాయం కోసం నగరాధికారులకు అప్పగించగా, ఇందులో నా తప్పేమీ లేదు, ఎందరు పండితులు ఎంత చక్కగా పురాణం చెప్పినా ఈమెకు నచ్చలేదు, నన్ను ప్రత్యక్ష పురాణం చెప్పమంది.
హనుమంతుడు లంకాదహనం కావించిన ఘట్టం చెప్పమని ఆమె మరీ మరీ కోరింది అన్నాడు వేశ్య వైపు చూపిస్తూను. నిజమే అందాం మెల్లగా. కానీ నేను ప్రత్యక్ష పురాణం చెప్పమన్నానే కానీ సర్వనాశనం చేయమని లేదు. ప్రత్యక్ష పురాణం అంటే ఊరికే చెప్పడం కాదు, చేసి చూపెట్టడం కూడాను. మామూలు పురాణ పఠనానికి ప్రత్యక్ష పురాణానికి అదే తేడా అన్నాడు రామకృష్ణుడు. ఆమె కోరిందే నేను నెరవేర్చాను. కోరడాని కోరిక కోరి అది తీరినందుకు విచారిస్తే ఎలాగా? అధికారులకి రామకృష్ణుడి మాటల్లోనే సబబు కనిపించింది. ఇక నుంచైనా పిచ్చి పిచ్చి కోరికలు కోరకు, ఇంటి మీదకు తెచ్చుకోకు, తిన్నగా ఉండంటూ ఆమెనే చివాట్లు పెట్టి రామకృష్ణుణ్ణి సగౌరవంగా సాగనంపారు. విన్నారు కదండి. మిగిలినది రేపటి భాగంలో విందాం. తెనాలి రామకృష్ణుని కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.